హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మీకు టైటిల్ చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది కదా. అవునండి, ఇది రాఖీ ఫెస్టివల్ రోజు వ్లాగ్. ఇంకా నేను ఆ రోజు మొబైల్ నాది పని చేయలేదు, అందుకని వేరే వేరే మొబైల్స్లో వీడియో తీశాను. అవన్నీ కలెక్ట్ చేసుకోవడానికి కొంచెం టైం పట్టింది. ఇంకా కొంచెం వేరే పని ఉండే, అందుకే ఎడిట్ చేయలేకపోయాను. ఇప్పుడు పెడుతున్నాను. చిన్ని బొట్టు పెట్టు. వాడి గట్టచ్చా కడుతుంది. పుష్పాప్ ఇదే ఫస్ట్ టైం కానీ కట్టొచ్చినట్టే వంగి కడుతుంది. నాని నాని కింద పట్టుకో. థ్యాంక్ యూ బేటా. మమ్మీకి పెట్టపో. అందరికీ బొట్టు తానే పెడుతుందంట. ఇందాక రాఖీ కట్టేటప్పుడు ముగ్గురికి పెట్టింది కదా, ఇప్పుడు మాకు పెట్టేస్తుంది. చూడండి, చిన్నికి పెట్టలేదని పెడుతుంది. మళ్ళీ తనకి తనే పెట్టుకుంటుందంట. ఎవరు పెట్టుకుంటారు? ఖుషి చూడండి ఎంత బాగా కడుతుందో. నేనే షాక్ అయ్యాను అసలు. రాఖీ కట్టడం అయిపోయాక చూడండి ఒకసారి పుష్పాపుని ఎంత హ్యాపీయో, చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది కట్టేశాను అనేసి. కింద పట్టుకున్నాను. ఓకే, సూపర్. వావ్, పుష్ప సూపర్. బాబాయ్ గట్టు కన్నమ్మా. కట్టింది కదా మమ్మీకి కట్టారు. మమ్మీకి ఉంది వేరే, ఇస్తా. అపో ఇదే స్వీట్స్ కూడా చూడండి ఎంత బాగా తినిపిస్తుందో ఒకరి తర్వాత ఒకరికి. అంటే నాకు అదంతా చూడగానే చాలా బాగా అనిపించింది. అంతే కదా, పిల్లలు రోజు రోజుకి అలా ఇంప్రూవ్ అయిపోతుంటారు. ఓకే, ఇంకా ఇక్కడ రాఖీ కట్టడం అయిపోగానే మళ్ళీ అప్పటికే వర్షం స్టార్ట్ అయిపోయింది. చాలా వర్షం ఉండే. అసలు మేము వచ్చేటప్పుడు అందరినీ చూస్తే చాలా అసలు బాధ అనిపించింది. ఎంత వర్షం పడ్డా అసలు వాళ్ళ బ్రదర్స్ కోసం అనేసి ఎలా వెళ్తున్నారంటే ఒక్కొక్కరు తడుస్తూ. అంటే వాళ్ళకు మళ్ళీ ఇంటికి వెళ్ళాక బట్టలు ఉన్నాయా లేవా అంటే వేరే ఊరు నుండి వెళ్తారు కదా, కొంతమంది తీసుకెళ్తుంటారు, కొంతమంది తీసుకెళ్లరు. అయినా కూడా చాలా ఓపికతో, అంటే చాలా ఇష్టంగా ప్రేమతో వెళ్తున్నారు అందరూ. ప్రతి ఇయర్ అలా వెయిట్ చేస్తారు కదా ఈ ఫెస్టివల్ కోసం చాలామంది. అంటే బ్రదర్స్ ఉన్నవాళ్ళు కట్టడానికి చాలా ఇష్టంతో వెళ్తారు కదా, అలాగే బ్రదర్స్ లేని వాళ్ళు కూడా ఎంత బాధపడతారో నాకు తెలుసు. నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. ఎందుకంటే మా అమ్మ వాళ్ళు కూడా 4 మెంబర్స్ సిస్టర్సే. వాళ్ళు
అంటే మా అమ్మ వెళ్ళేది మా మామయ్య వాళ్ళకి కట్టడానికి అనేసి, కజిన్స్ ఉంటారు కదా, ఇంకా మా డాడీ అమ్మ ఇద్దరు కలిసి వెళ్ళేవాళ్ళు. వెళ్ళకపోతే వాళ్ళు కూడా కాల్ చేసి రమ్మనేవాళ్ళు. కానీ మా పిన్ని వాళ్ళు ఉంటారు కదా ముగ్గురు, ఇంకా వాళ్ళు ఎవరికి కట్టడానికి వెళ్ళే వాళ్ళు కాదు, వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ కూడా ఉండకపోయేది. అంటే కొంతమంది ఉంటారు కదా వెళ్తే అంటే మా వాళ్ళే ముందు కట్టాలి అనేసి, అలా కూడా ఉంటారు కొంతమంది. ప్లీజ్ అలా చేయొద్దు. ఎవరైనా సిస్టర్సే కదా, బాధపడతారు. వాళ్ళు ఇష్టంతోనే వస్తారు కదా మన దగ్గరికి రాఖీ కట్టడానికి. ఖుషిగా చూడండి, ఆరుష్కి రాఖీ కడతా అనేసి అన్నయ్య హ్యాండ్ పట్టు అంటుంది. చూడండి ఎంత క్యూట్గా కడుతుందో. అంటే ఒక్క ముడి వేయడం మాత్రం వస్తుంది, సెకండ్ది రావట్లే. కానీ ఎవరిని టచ్ చేయనివ్వట్లేదు అసలు రాఖీని. తను ఒకటి వేసాక మనము చూడకముందు మళ్ళీ సెకండ్ది వేయాలన్నమాట. చూస్తే మాత్రం లేదు విప్పేస్తున్నామని లొల్లి పెడుతుంది. చూడండి ప్రిన్సీ హ్యాండ్ పట్టుకుంటే ఎలా అరుస్తుందో. ఆరుష్కి కట్టడం అయిపోయిన తర్వాత ప్రిన్సీకి కూడా కట్టేసింది కుష్పాప. తర్వాత నేను మౌనికకి కట్టాను, మౌనిక నాకు కట్టింది. అవును చెప్పండి, మీరు కూడా కట్టుకుంటారా అలా? ప్రతిసారి మేము కూడా కట్టుకుంటాము. మా తమ్ముడు కట్టిన తర్వాత మీరు కూడా అలా కట్టుకుంటారా లేదా ఒకసారి కామెంట్ చేయండి. చూడండి ఎంత బాగా స్వీట్ తినిపించుకుంటున్నారో. ఎప్పుడు ఇలాగే ఉండాలి ప్రేమతో. మా తమ్ముడు బయటికి వెళ్ళాడు ఆ టైంలో, అందుకే ఇంకా మౌనికని తీసుకుని వెళ్దామని ఇక్కడికి వచ్చి కుష్పాప్తో కట్టించాను ఆరుష్కి. వచ్చేసాడు తమ్ముడు. పిల్లలు చూడండి అసలు కూర్చొని అసలు లేవట్లేదు. నేనే కూర్చుంటా, మా అమ్మ పైన నేనే కూర్చుంటా అని ఇద్దరు ఎంత పోటీగా కూర్చుంటున్నారో. ఎలా కట్టాలో రాఖీ అంటే అసలు దిగట్లేదు. ఇంకా ఒకరి తర్వాత ఒకరు స్లోగా దిగిపోయారు. తర్వాత అక్కడ హారతి ప్లేట్ రెడీ చేస్తున్నారు చూడండి. అంటే మేము ఎప్పుడు హారతి ఇవ్వలేదు, ఇదే ఫస్ట్ టైము. తెలంగాణ సైడ్ ఉండదు అనుకుంటా, మేము మాత్రం ఇవ్వలేదు. మా చెల్లి వాళ్ళు రెడీ చేశారు. మా చెల్లి వాళ్ళు ఓకే ఇద్దామంటే ఓకే అనేసి మేము కూడా రెడీ అయిపోయాము. ఇంకా అంటే నా కోసం వెయిట్ చేస్తున్నారు. ఈసారి ఏంటో 1:30 తర్వాత కట్టాలి రాఖీ అని చెప్పారు కదా, ఆ టైం కోసమే వెయిట్ చేస్తాను. మళ్ళీ సిద్ధు కూడా ఆఫీస్కి వెళ్ళి వచ్చారు. ఆఫీస్కి వెళ్ళి వచ్చిన తర్వాత మమ్మల్ని తీసుకొచ్చారు. ఫుల్ వర్షం అండి, చాలా వర్షము, అందుకే లేట్ అయిపోయింది. ఇంకా నా కోసం వెయిట్ చేశారు కట్టకుండా. నలుగురం కలిసి కడదామనేసి ముందు నేను మా డాడీ దగ్గర కట్టేశాను రాఖీ. తర్వాత మా తాతయ్యకి కట్టాను. తాతయ్యకి కట్టాక ఇంకా మా తమ్ముడు కడుతున్నా. మేమైతే ఇంట్లో పెద్దవాళ్ళకి కట్టాకే ఇంకా పిల్లలకి కట్టేస్తాము, చిన్నవాళ్ళకి. మనము ఈ రక్షాబంధన్ జరుపుకునేది వాళ్ళు మనకు రక్షగా ఉంటారనే కదా. అవునండి, మా తమ్ముడు మాత్రం నాకు సెకండ్ డాడే. మా డాడీ లేకపోయినా వాడు మా డాడీ తర్వాత అన్ని బాధ్యతలు మా డాడీలాగే తీసుకున్నాడు, అలాగే చూస్తున్నాడు కూడా మమ్మల్ని. అందరు అలా ఉండరు కదా, కొంతమంది అలా ఉంటారు. డాడీ అంటేనే నేను చాలా ఎమోషనల్ అయిపోతాను. పొద్దున్నే పండుగ ఉంటే బాగుంటుంది కదా. ఈసారి ఏంటో మధ్యాహ్నం స్టార్ట్ అయింది. అంతకు ముందైతే పొద్దున్న లేవగానే రాఖీలు అందరు చేతికి కట్టుకొని ఉండేవాళ్ళు, ఎవరికి ఎక్కువ వచ్చాయని చూసుకునేవాళ్ళు పిల్లలు. ఈసారి ఏంటో మధ్యాహ్నం స్టార్ట్ అయిపోయింది. ఇలా అస్సలు బాగలేదు. చూడండి నేను డుగ్గుకి రాఖీ కడితే అది వద్దంట, బెల్ట్ రాఖీస్ ఉంటాయి కదా ఇప్పుడు లైట్ వస్తున్నాయి, అదే కావాలని అదే కట్టిపించుకుంటున్నాడు. అది చెర్రీ తీసుకొచ్చింది. నేనేమో కార్టూన్స్ ఉంటాయి కదా చిన్నపిల్లలకు ఇష్టం కదా, అవి మోటు పతులు ఇంకా చోటా భీము అలాంటివి తీసుకొచ్చిన. కానీ ఇప్పుడు వాచ్ టైప్లో ఉంటున్నాయి కదా, లైటింగ్ వస్తున్నాయి, అవే ఇష్టంగా కట్టుకుంటున్నారు పిల్లలు. ఇంకా నేను కట్టేయడం అయిపోయిన తర్వాత మా చెల్లి వాళ్ళు ముగ్గురు కట్టేశారు. అప్పటికే మా రుద్ర ఫోన్ చేస్తున్నాడు, బాబాయ్ కట్టడానికి వాళ్ళ సిస్టర్స్ వచ్చిందంట. ఇంకా నాకెవరు కట్టలేదు, అక్కయ్య వాళ్ళు ఇంకా రావట్లేదని ఏడుస్తున్నాడంట. పిన్ని కాల్ చేస్తుంది, ఇంకా వెళ్ళిపోవాలి. మేము ఏం తినలేదు,
తింటే లేట్ అయిపోతుందని తినలేదు. మళ్ళీ మేము మార్నింగ్ నుంచి ఏం తినలేదు, నలుగురము రాఖీ కట్టాకే తిన్నామనేసి ఏం తినకుండా ఉండిపోయాము. పిన్ని చీర తీసుకొచ్చింది, ఆ చీరని డుగ్గుతో పెట్టేస్తుంది. ఇంకా డుగ్గు పెట్టడం అయిపోయాక మేమందరము ఇంకా వెళ్ళిపోతున్నాము మా చిన్న పిన్ని వాళ్ళ ఇంటికి రుద్ర కట్టడానికి అనేసి. వెళ్ళే దారిలో ఫ్లైఓవర్ ఉంది. ఈ ఫ్లైఓవర్ పైనుండి వెళ్తుంటే ఆ కొండల మధ్య నుండి వెళ్తుంది. ఇవే చాలా బాగుంది, అంటే ఆ వ్యూ బాగా అనిపించింది, కానీ కెమెరాలో సరిగ్గా రాలేదు. చూడండి ఎంత బాగుందో. ఇంక వెళ్ళిపోయాము పిన్ని వాళ్ళ ఇంటికి. వెళ్ళగానే తమ్ముడికి ఆకలేస్తుందంటే పిన్ని పెట్టేసింది తమ్ముడికి. మేము మాత్రం తినలేదు, కళ్యాణ్ ఒక్కడే తిన్నాడు. మేము రాఖీ కట్టాక తింటామని చెప్పాము. బాబాయ్ లేరు, బాబాయ్ మేము వచ్చేసరికి బయటికి వెళ్ళారు. సో బాబాయ్ వచ్చినాక కడదామనేసి, ఇంకా ఆలోపు ఆకలేస్తుంది కదా అని పిన్ని మా అందరికీ శనగలతో చేసిన గుడాలు పెట్టింది, అవే తినేస్తున్నాము మేము. ఇంకా బాబాయ్ వచ్చేంత వరకు వెయిట్ చేసాము. డుగ్గు రుద్ర ఇద్దరు కలిస్తే మాత్రం వాళ్ళిద్దరికి పండగ, ఇంకెవ్వరు అవసరం లేదు వాళ్ళిద్దరికి, వాళ్ళిద్దరే ఆడుకుంటారు బాగా. రోజు ఫోన్ కూడా చేసుకుంటారు, ఫోన్ చేసి కూడా మాట్లాడుకుంటారు స్కూల్ నుండి వచ్చాక. స్పైడర్ మ్యాన్ రాఖీనే కావాలన్నాడు రుద్ర. మేమందరం భయపడ్డాము, స్పైడర్ మ్యాన్ దొరకలేదు మాకు. ఏమంటాడో ఏడుస్తాడో అని భయపడ్డాం, కానీ అసలు మర్చిపోయిండు. డుగ్గు కట్టాం కదా, ఆ వాచ్ అంటే లైట్ వస్తున్నాయి కదా అలాంటివి, డుగ్గుని చూసి ఇంకా అది కట్టగానే ఫుల్ హ్యాపీ అనమాట. ఇంకా ఫొటోస్కి మాత్రం చూడమంటే అస్సలు చూడట్లే, ఎప్పుడు కడతారా బాబు వీళ్ళు అనుకున్నాడు. టిన్ను చెర్రీ కట్టేశాక ఇంకా నేను కూడా బాబాయ్ పిన్నిని కూర్చోబెట్టి ఇద్దరిని కూర్చోబెట్టి కట్టేశాక అందరం కలిసి తినేసాము. మేము తినేసరికి 5:30 అలా అయిపోయింది. మా చెల్లి వాళ్ళు ఇద్దరు కట్టడం అయిపోయాక నేను మా పిన్నిని బాబాయ్ని కూడా కూర్చోబెట్టి ముగ్గురు కట్టేశాను. ఇంకా మా ముగ్గురు కూడా పిన్ని మళ్ళీ బట్టలు తీసుకొచ్చింది. ఓకే అండి, ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ప్లీజ్ అండి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.